బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నందు దంపతుల చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉంది. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు బాధితులు. ఎన్టీఆర్ జిల్లాలో నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. నందు ఫ్యామిలీపై మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. కంపెనీ డబ్బులు సొంత ఖాతాలో డబ్బులు జమ చేయడంతో, అంటే కంపెనీ డబ్బులని సొంత ఖాతాలో డబ్బులు జమ చేయడం కంపెనీ చట్టాలకు విరుద్ధమంటూ ఉన్నారు బాధితుల అడ్వకేట్. అయితే నందు దంపతులు డబ్బులు తీసుకోవడం కార్పొరేట్ ఫ్రాడ్ అంటూ ఉన్నారు అడ్వకేట్. ఆయన యూకే సిటిజన్షిప్ ఉన్న ఇండియాలో విచారణకు అర్హులే అంటూ ఉన్నారు. బాధితుల దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయంటున్నారు అడ్వకేట్. అయితే డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రెన్యువల్లో మోసం చేశారంటూ నందు దంపతులపై ఆరోపణలున్నాయి. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు నందు దంపతులు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ కావచ్చు, లేకపోతే ఆ చాట్స్ కావచ్చు, ప్రస్తుతం సోషల్ మీడియా సెంట్రిక్గా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. అయితే ఇక్కడ కొన్ని లీగల్ పాయింట్స్, చాలా 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 లీగల్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఇంతకీ ఫర్ సపోజ్ ఒక ఎక్స్ పర్సన్, ఒక వై పర్సన్, అంటే యూకేలో ఉన్న ఒక వై పర్సన్, లేకపోతే యూకే సిటిజన్షిప్ ఉన్న వై పర్సన్ ఎక్స్ పర్సన్ కనుక డబ్బులు ఇస్తే అది వాటిని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? వాటి రికవరీ సాధ్యమేనా? అసలు జ్యూరిడిక్షన్ ఏంటి? దాంతోపాటు ఇటువంటి కేసెస్లో ఇటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. అసలు వీళ్ళని విచారించే అవకాశం మనకి ఇక్కడ ఉంటుందా? వీళ్ళు భారతీయులు అయినప్పటికీ అక్కడ యూకే సిటిజన్షిప్ ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ విచారించచ్చా? దీంతోపాటు మనీ లాండరింగ్ ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది ఇక్కడ, అలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఫస్ట్? వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ బాధితులు కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టే ఈ సందర్భంలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నందు కపుల్స్కి సంబంధించి ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది భారత్ నుంచి, ఏం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి అడ్వకేట్ ఉదయకాంత్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. హలో ఉదయకాంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుని అఫ్ కోర్స్ 2-3 రోజుల నుంచి దాదాపు 4 రోజుల నుంచి ఇష్యూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, దాదాపు జనాలందరికీ తెలిసిందే. సో లెట్ మీ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఇక్కడ నేను అనే వ్యక్తిని ఫర్ సపోజ్ వాళ్ళు యూకే సిటిజన్షిప్ ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చాను, నేను నష్టపోయాను, అది ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం. బట్ వాళ్ళు యూకే సిటిజన్షిప్ ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించే హక్కు లేదు అనేది వాళ్ళ అడ్వకేట్ చెప్తున్న మాట. అసలు ఎలా ఉంటుంది? ముందుగా రికవరీ సాధ్యమేనా వీళ్ళ విషయంలో? తప్పుడు గైడెన్స్ అండి. వాళ్ళ అడ్వకేట్ ఏదైతే మీడియా ఛానల్లో మాట్లాడింది నేను కూడా చూస్తున్నాను, బట్ షీఈస్ స్పీకింగ్ రాంగ్ స్టేట్మెంట్స్. ఎందుకంటే మనందరినీ కూడా ఏదైతే ఇప్పుడు మీడియా ఛానల్లో ప్రాపగండా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి భయభ్రాంతిలో గురి చేయాలనే ఆలోచనతో తను మాట్లాడినట్టుగా అనిపించింది. బట్ తను చేసిన స్టేట్మెంట్లో తప్పుడు ఆరోపణలు చాలా మటుకు సగానికి సగం తప్పుడే ఉంది. ఇప్పుడు వన్ థింగ్ అండి, వెరీ క్లియర్లీ అఫెన్స్ దో ఇట్ ఈస్ మేడ్ ఇన్ అబ్రాడ్, బట్ ద ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ మన భారతదేశంలో జరిగింది. సెవెరల్ లొకేషన్స్లో ఇక్కడ నుంచి ఎంతోమంది డబ్బులు ఆమెకు పంపించడం జరిగింది. అంటే బై వే ఆఫ్ కమ్యూనికేషన్ త్రూ కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, బై వే ఆఫ్ మొబైల్ డివైసెస్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మన భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇండియన్ లా అప్లికబుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే డిసెప్షన్ జరిగిందో, అంటే ఫ్రాడ్ కానీ డిసెప్షన్, మోసం ఏదైతే జరిగినప్పుడు ఖచ్చితంగా ఇండియన్ లా విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ఫోర్స్. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్, ఏమని మేము ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఆ ప్రామిస్ దగ్గరికి వెళ్తాం. బట్ నాలాంటి వాటి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి అమౌంట్ పంపించారు. సో ఎప్పుడైనా ఫారెన్ ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఇక్కడ లీగల్గా వాటిని ఎస్టాబ్లిష్ చేయమంటే వాళ్ళు ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇక్కడ వీళ్ళు ఫర్ సపోజ్ ఒక 15 లక్షలు 10 లక్షలు వాళ్ళకి పంపించారు. సో పంపించారన్నప్పుడు లేదు మేము యూకే సిటిజన్స్ కాబట్టి మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూపించాల్సిన అవసరం లేదు అంటారా? లేకపోతే ఎంక్వైరీ అధికారులకి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుందా? నో. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మోర్ పర్టికులర్లీ తీసుకున్న దాంట్లో వాళ్ళకి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అయితే ఉంది. ఏమని వాళ్ళకు కంపెనీ సర్టిఫికేట్ అయితే ఏదైతే సిఓఎస్ ఏదైతే ఇస్తా అంటున్నారో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళకున్న కంపెనీ యూకేలో ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో, ఇట్స్ ఎ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ యూకే అండ్ ఆల్మోస్ట్ ఆ కంపెనీ ఇంకా కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంది. అది డిజర్వ్ కాలేదు. దాంట్లో నందు గారు కూడా షీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ. దానికి వీళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తూ ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు వీసా ప్రాసెస్ చేస్తా అని చెప్పేసి, వీసా ప్రాసెస్ చేయడానికి అని చెప్పి యూకే గవర్నమెంట్ నుంచి వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడానికి అని చెప్పి
వీళ్ళు సిఓఎస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే సిఓఎస్ ఇక్కడ ఎంప్లాయీస్కి అంటే ఎవరైతే యాస్పిరెంట్ అంటే జాబ్ గురించి అని చెప్పేసి ఎవరైతే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ వీసా కానీ లేకపోతే స్టూడెంట్ వీసా ఏదైతుందో అది అక్కడ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి అని చెప్పేసి వీళ్ళు ఈ కంపెనీకి సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆ కాంట్రాక్చువల్ బేస్లో వాళ్ళకున్న అగ్రిమెంట్స్ అదే. ఇక్కడ మోర్ పర్టికులర్లీ వీళ్ళకున్న మెయిన్ ఇక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ విక్టిమ్స్ కూడా ఆ కంపెనీ ఏదైతే నందుస్ అది డిస్టినీ అనే ఒక కంపెనీ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఆ కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ టు టేక్ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ తీసుకొని అక్కడ సిఓఎస్ ఇస్తూ వీసా ప్రాసెస్ చేయడానికి అని చెప్పి సిఓఎస్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించి వీళ్ళు అమౌంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసినారు. కానీ ఇక్కడ మోర్ పర్టికులర్లీ ఏంటిదంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇచ్చినారన్నది పక్కన పెడితే ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ లాస్ట్ ఇయర్ 2024లో జరిగింది, 2021లో కూడా జరిగింది. ఇందులో వాళ్ళ అడ్వకేట్ ఈరోజు మాట్లాడుతూ తను మోర్ పర్టికులర్లీ ఏమంటారంటే ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు అక్కడ ఏదో అసాల్ట్ జరిగింది, ఆమె ప్రైవేట్ వీడియోస్ తీసింది, దాన్ని ఒక పర్సన్ షూట్ చేసినాడు, ఆ పర్సన్ మీద కేసు రిజిస్టర్ అయింది, అక్కడ నుంచి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇండియా పంపించినాడు. కాబట్టి ఆయన ఒక్కటి చేసిన అలిగేషన్ ఈరోజు మీడియా ఛానళ్లలో బాగా వైరల్ అవుతా ఉన్నది, దాని వల్ల ఇదంతా క్రియేట్ అయింది అంటున్నారు. కానీ నేను ఒకటి అడుగుతా, ఒక విమెన్ కాదు సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసి దే ఆర్ గివింగ్ ద కంప్లైంట్ అండ్ దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయి ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నది. సో వాళ్ళ మీద ఖచ్చితంగా వన్స్ ఎఫ్ఐఆర్ ఇస్ మేడ్. బట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళ అడ్వకేట్ అనమాట, వాళ్ళు యూకే సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ అప్లికేబుల్ కాదు అని. నో నేను అదే చెప్పబోతున్నాను. వన్స్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒఫెన్స్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసేసి ఇక్కడ కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ హోమ్ అఫైర్స్ నుంచి సెంట్రల్ హోమ్ అఫైర్స్కి వెళ్తుంది, దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్కి వెళ్తుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ వెళ్ళిన తర్వాత ఏ కంట్రీలో అయితే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్ఓసి ఇస్తారు, రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసేసి ఇక్కడ తెచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ సేమ్ టైం ఎల్ఓసి కూడా ఇస్తారు, లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వస్తే కూడా వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని కార్పొరేట్ అఫైర్స్ కానీ లేకపోతే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కానీ లేకపోతే మనీ లాండరింగ్ పిఎంఎల్ అంటాం కదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అఫెన్స్, మళ్ళీ దాని తర్వాత ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వన్స్ ఇక్కడ మనీ ఫర్ వాట్స్ ఎక్స్వైజెడ్ పర్పస్ తీసుకొని దాన్ని ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఆ మనీ మిస్యూజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇందులో ప్రివేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు అడుగుతున్నట్లుగా వాళ్ళకి ఎస్కేప్ ఉంటుంది అండ్ వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ అని వాళ్ళ అడ్వకేట్ ఏదైతే చెప్పినారో అది ముమ్మాటికి అది తప్పు. అటువంటి స్టేట్మెంట్స్ చేయడం కూడా ఒక అడ్వకేట్గా షీఈస్ మిస్గైడింగ్ ద లా, అది మాత్రం అబ్యూజింగ్ ద లా అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, బట్ మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, వాళ్ళు యూకే సిటిజన్స్. ఫర్ సపోజ్ నేను ఫ్రాడ్ చేశాను, నేను ఒక యూఎస్ సిటిజన్ని అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు నా కళ్ళ ముందు ఉన్నారు అండ్ ఇప్పుడు నన్ను మీరు ఎంక్వైరీ చేసే అధికారం హక్కు ఉంటుందా? లేదు, యూ హ్యావ్ టు గో అంటే ఈ మొత్తం ఆ ఛానలింగ్ అంతా జరిగి మళ్ళీ అక్కడ యూకే నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత లేకపోతే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ వచ్చిన తర్వాతే చేయగలరు. రైట్, అది నేను ఇదివరకు అది కూడా చెప్పినాను. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టు నుంచి వీళ్ళు వారెంట్ తీసుకుంటారు. వారెంట్ తీసుకొని స్టేట్ అఫైర్స్, హోమ్ అఫైర్స్ నుంచి సెంట్రల్ హోమ్ అఫైర్స్ అక్కడ